హైదరాబాద్లో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. అయితే ఎస్ఆర్ నగర్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి రాజీవ్ గాంధీ ఎనలేని సేవలు చేశారని టీపీసీసీ జనరల్ సెక్రటరీ గుర్తు చేశారు. ఇక మహిళలకు ఎనలేని గౌరవం కల్పించారని ఆమె కొనియాడారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కృష్ణ యాదవ్, అలాగే డివిజన్ అధ్యక్షుడు ఎస్ఎస్ రావురెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ రవీందర్ గౌడ్, అలాగే అమీర్పేట్ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారు చెప్పిన సిద్ధాంతాలు, ఆయన జీవితం, ఆయన స్ఫూర్తి, ఆయన చూపించిన దోవ మీద నడుస్తామని ఈ రోజు మనం మొత్తం देशाనికి చెప్తున్నాం. ఈ మొత్తం దేశం मैप लो, इस पूरे देश के मैप पे आज ये कह रहे हैं हम कि राजीव गांधी जी की जो जीवन है, उनके जो सिद्धांत है, उसके अनुसार हम चलेंगे. మనకి అదృష్టం ఏంటంటే ఐడియల్స్ కాలనీలో ఒక విగ్రహం ఉంది, ఆ తర్వాత ఇక్కడ కొత్తగా అమీర్పేటలో ఈ విగ్రహం ఉంది. ఇది ఒక అదృష్టం. లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ విగ్రహంలో కొంచెం లోటు ఉంటే నేను అప్పుడు మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాను, టైం దొరికినప్పుడు మీరందరూ కొంచెం నాకు సహకరిస్తే. అప్పటి నుంచి చూస్తున్నాను, నెలలో అయినే ఒక్కొక్కటి చేర్చి ఒక్కొక్కటి 5-6 నెలలు దాని మధ్యలో 2 ఎలక్షన్స్ అయినా కూడా మీరు కూడా ఆ సంకల్పం వదలకుండా మీరందరూ బస్తీ వాసులు, అందరూ బస్తీ నేతలు, అలాగే అందరూ ఈ విగ్రహం పెట్టేదాకా